గురుగారు, సత్యం మూల పదార్థం అనుకున్నాం కదా. అవును. మన జీవితంలో సత్యాన్ని ఎలా అవలంబించాలి, దానివల్ల కలిగే మన లైఫ్లో కలిగే ప్రయోజనాలు ఏంటి, ఫలితాలు ఎట్లా ఉంటాయి, ఫలితాలు ఎలా ఉంటాయి, మీ అనుభవాలు చెప్పండి. అలాగే సత్యం అనేది ఈ సృష్టిలో అతి మూలమైన, ముఖ్యమైన, ఉత్కృష్టమైనటువంటి విషయం. ఈ సృష్టి మొత్తం కూడా ఆ సత్యం మీదే బేసే నడుస్తుందనేది ఉన్న సత్యం. ఏకంగా ఆ సత్యానికే ఒక దైవతత్వాన్ని మన పూర్వులు ఏర్పాటు చేశారు, సత్యనారాయణ స్వామి. అంటే సత్యము ఎంత గొప్పదో మనం దాన్ని ఆచరించేటప్పుడు ఎలా మనల్ని శుద్ధి చేస్తుందో అనేటువంటి విషయాలు మనం గమనించాలి. అది ఆచరించితేనే తప్ప మామూలుగా అర్థం కాని మాట. సత్యం అనేది 2 అక్షరాలే, కానీ అది ఆచరించేటప్పుడు మనం జాగ్రత్తలుగా ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు వేరుంటాయి. ఏందిలే అని కేర్లెస్గా ఉన్నప్పుడు ఉండే ఫలితాలు వేరుంటాయి. మనం హరిశ్చంద్రుడి విషయం ఒకటి తీసుకుందాం. ఆయన సత్యవాక్కు పరిపాలకుడుగా కీర్తి గడించాడు. కానీ ఆ వాక్కు ప్రయోగంలో ఒక లూజ్ వదిలాడు, ఒక తేలికపాటి మాట మాట్లాడాడు. అంటే నాకు కవులు ద్వారా వ్యక్తమైనటువంటి విధానాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఆ కాలంలో మనం లేము, మనకి కవుల ద్వారా వచ్చిన దాన్ని మనం పట్టుకుంటాం, మనకి దొరికిన బయట ఉన్న ఇన్ఫర్మేషన్ అంతవరకే. అందులో హరిశ్చంద్ర నాటకం నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఈ విశ్వామిత్రుడు అతని మానసపుత్రికలు ఎవరో మాలకన్యల్ని ఎవరో తీసుకొస్తాడు, వీళ్ళని వివాహం చేసుకో అని చెప్పి అంటం జరుగుద్ది. చేసుకున్నప్పుడు ఆయన గురుస్థానం ఉండే మనిషి కాబట్టి ఈయన కాదని చెప్తున్నా ఆయన చేసుకోవాల్సింది అంటుంటాడు. ఈయన కొంచెం విసుగు కలిగి, అంటే సత్యంలో ఉన్నప్పుడు నాలుక మీద అదుపు చాలా అవసరం, అది తప్పి ఒక మాట అంటాడు, నేను నా రాజ్య సర్వస్వమైన దారపోస్తాను కానీ ఈ మాలకన్యలను నేను వివాహం చేసుకోను అంటాడు. అది అతిశయించిన మాట. అంటే నువ్వు దానికోసం ఆ యొక్క వాళ్ళని స్వీకరించే దానికోసం నువ్వు రాజ్యం వదులుకోవాల్సిన అవసరం నీకు లేదు, కానీ నీ అంతా నువ్వు అతిశయించి మాట్లాడింది ఏమైంది, సత్యవాక్కు అదే ఫలించింది, అదే చేయాల్సి వచ్చింది. అందుకని సత్యాన్ని ఆచరించేటప్పుడు నాలుక అదుపులో ఉండాలి. గబక్కర నోరు జారితే అదే అయిపోద్ది. అట్లానే ఈ సత్యం గురించి మనం అనుకోవాలంటే నా అనుభవంలో జరిగిన ఒక స్వీట్ మెమరీ, అంటే స్వీట్ మెమరీగా మారినటువంటి ఒక వృత్తాంతం తెలియజేస్తాను శ్రద్ధగా. ఒక సంఘటన నాకు అంటే బంగారం కొనేంత ఆర్థిక స్తోమత లేదు ఒకప్పుడు. లేనప్పుడు మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, వాడు వాళ్ళ అమ్మకి ఒక బంగారపు హారాన్ని ఒకటి కొనిచ్చాడు గిఫ్ట్గా. అది కూడా నాకు తెలియకుండానే, అంటే సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో వాడు కొనిచ్చాడు కాకినాడలో. అది 1,19,000. కొనిన తర్వాత అది ఒక మా లెక్కలో కొంచెం అది రిచ్ ఆభరణం. అది ఆడవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఏదైనా పుట్టింటి కాడ తన యొక్క హుందాతనాన్ని చూపించాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది. దానికి మాకు కలిసి వచ్చింది ఏంటంటే అట్ల తద్ది. మన ఏరియాలో అట్ల తద్దిని బాగా చేసుకుంటాం, కొన్ని ఏరియాలో లేదు, మనకు మాత్రం అది ఒక ఆడవాళ్ళకు పెద్ద పండగ. అందువల్ల దానికి మేము సూర్యాపేటలో ఉంటాం కదా, అక్కడి నుంచి వచ్చి పండక్కి దాన్ని అలంకరించుకొని చూపించాలనేటువంటి ఒక ప్రౌడ్ మైండ్ మా ఆవిడకు ఉంది. ఉండి ఏం చేసింది, బయలుదేరి వచ్చాం, సూర్యాపేట నుంచి బయలుదేరి వచ్చినప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో నేను అప్పుడు రిజర్వేషన్లు చేసేంత పరిస్థితి ఉండదు, మాకు రావటం పోవటం జనరల్ అని జరుగుతూ ఉంటుంది. అప్పుడు జనం రద్దీగా ఉంటారని తిరుమల ఎక్స్ప్రెస్లో
నేను జనరల్ బోగీలు ఎక్కేసి ఆమెని లేడీస్ బోగీలు ఎక్కించాను. రెండు పక్క పక్కనే, అవునవును. 5వ నంబర్ ప్లాట్ఫారంలో ఎక్కించినప్పుడు ఏమైందంటే బండి కదలబోయేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఏంది నా బుట్టలో ఉన్న ఎర్ర బాక్స్ ఏమన్నా తీసావా అంది. తీసావా అంది. నాకు అసలు ఆ బాక్సే తెలియదు, అంటే అసలు ఆభరణం కొన్నదే తెలియదు. అబ్బాయి ఏదో గిఫ్ట్గా ఒక సర్ప్రైజ్ చేయాలని ఉద్దేశంతో చేసిన పని అది. అది తెలియదు, నాకు అసలు తెలియదు విషయం అని చెప్పంటేను ఇక్కడ ఏదో పొరపాటు జరిగిందంది. అంటే సరే అక్కడే జరుగుతూ గమనించంటేను గమనించి బండి కదిలిపోయింది. అన్న తర్వాత వచ్చేసాము. ఇంకా అది గోప్యంగా ఉంచాం విషయం మాట్లాడకుండా. ఇక్కడ వేటపాలెం వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరికి తెలియదు, గోప్యంగా ఉంచేసాము. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెకి ఇంకా మనం అది తీసుకెళ్ళలేదేమో, మన బీరువులో ఉందేమో అనే ఉద్దేశం ఉంది మైండ్లో. వెతుకుతా ఉంటే ఏంది సంగతి ఇంకా అంటేను అది ఇంకా కనపడలేదు, ఒకవేళ ఉందని వెతుకుతున్నా అని చెప్పి అంది. సరే అది పోయి ఉంటుందిలే అని చెప్పిన. ఎందువల్లంటే అలాంటివి ఆ సంఘటన లాంటివి నాకు 5 జరిగినాయి. సేమ్ అదే టైపు దొంగతనాలు నా జీవితం 5 జరిగినాయి. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది అట్ట పోయి ఉంటుంది అని నిర్ణయానికి వచ్చా. అది ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద మనిషి అయిన పిల్ల, ఒక బిడ్డ తల్లి జనంలో ఉంటారు. ఈ బుట్ట ఉంది, ఆ బుట్ట లోపల అది ఉంది, అది కనపడుతుంది ఎర్రది, అంటే ఇదేదో నగానే వాళ్ళకి అర్థమైపోయింది. ఈ మాట పెట్టింది జనంలో సర్దుకుంటుంది. ఇంతలోకి ఈ పెద్ద మనిషి అయిన పిల్ల బుట్ట మీద పడిపోయింది, మూర్ఛ వచ్చినట్టు పడిపోయింది. పడిపోయిన తర్వాత ఈ బిడ్డ తల్లి ఉంటుంది కదా, బిడ్డ తల్లి ఏందమ్మా పడిపోయా అని చెప్పి అంటాం. ఆ బాక్స్ తీసి పక్క ఇవ్వటం, తర్వాత మూర్ఛ పోయినటువంటి స్థితిలో ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళ ఆదరణ పొందుతారు వాళ్ళు. అవును, అయ్యో పాపమని జాలి పడతారు. అప్పుడు మళ్ళీ లేచి తెప్పరిల్లినట్టు వెళ్ళిపోవడం అయిపోయింది, దొంగతనం అయిపోయింది. ఇలాంటి నాకు 5 జరిగినాయి. ఆ అనుభవంతో ఇది అటు పోయిందని చెప్పి నేను నిర్ణయానికి వచ్చేసా. అప్పుడు ఏం చేసామంటే సరే దీనికి ఎట్లా చేద్దామని చెప్పని అనుకున్నాము. మా అబ్బాయికి ఫోన్ చేస్తే వాడేమన్నా అంటే, నాన్న దానికి ఇన్సూరెన్స్ ఉంది, మంచి విషయం, ఇన్సూరెన్స్ ఉంది, దానికి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మనకి ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పి అన్నాడు. అప్పుడు మా ఇంటి పక్కనే అక్కడ సూర్యాపేటలో ఒక పోలీసు ఉన్నతాధికారి దగ్గర పిఏగా ఒక అతను పనిచేస్తున్నాడు. వాళ్ళు మనకు బాగా సన్నిహితంగా ఉంటారు, మన దగ్గర చీరలు కొనుక్కుపోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాని మీదట అతన్ని అడగడం జరిగింది, ఏంటి మరి ఇట్లా జరిగింది, ఏమన్నా ఎఫ్ఐఆర్ కావాలంట, మరి ఎఫ్ఐఆర్ కావాలంటే ఏంటి పరిస్థితి అని చెప్పి అడగటం జరిగింది. అడిగితే అది పెద్ద విషయం కాదు, అది నేను ఈజీగా చేసి పెట్టగలను అంకులు అన్నాడు. అంటే అంకులు అంటాడు నన్ను. సరే చేయండి అన్న. ఇప్పుడు ఏమి లేదు, మీరు సూర్యాపేటలో బస్సు ఎక్కి కోదాడకి టికెట్ తీసుకొని మీ ఇద్దరు సగం దూరం పోయిన తర్వాత మాది నగ పోయింది అని ఎవరు దొంగతనం చేశారు అన్నట్టుగా కొంచెం అలజడి చేయండి, చేసి దిగేసి వచ్చేసి ఆ టికెట్లు నాకు ఇవ్వండి. టికెట్లు నాకు ఇస్తే నేను ఎఫ్ఐఆర్ పోయిందని నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి మీకు ఇచ్చేస్తాను, మీ పని పూర్తి అయిపోద్ది, చాలా ఈజీ ప్రాసెస్ అన్నాడు. అప్పుడు అయ్యా ఇదిగో నా సెల్లు, ఇది ఒకసారి చూడయ్యా అన్న. అంటే నేను ఈ సెల్లో నేను రాసుకునేటువంటి కొటేషన్స్, ఈ నీతికి సంబంధించినటువంటి కొటేషన్స్ ఉంటాయి. ఇదయ్యా నా జీవితం అన్న, సత్యం గురించి. అంకులు ఎట్లయితే ఈ రోజుల్లో పని కాదు, అసత్యం లేకపోతే పని కాదు అన్నాడు. పని కాకపోతే పోనీలు అన్న, మన ధర్మం మనం చేస్తాం, ఇన్సూరెన్స్ ఉంది, దానికి ఎఫ్ఐఆర్ కావాలి, దానికి ఈ రూట్గా నేను అబద్ధం చెప్పమంటే నా వల్ల కాని పని, నా జీవితం ఇది ఇట్లా నడుస్తుందని చూపించా. మరి ఆ రోజున రైల్వే టికెట్లు చూపిస్తే సరిపోదా? అవదు. రైల్వే టికెట్లు చూపిస్తే నీకు ఎఫ్ఐఆర్ ఎట్ట బుక్ అవుద్ది? ఎఫ్ఐఆర్ అంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల, పోయినట్టుగా వాళ్ళకి ప్రూఫ్ ఒకటి అక్కడ తెలియబడాల. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, రైల్వే సిద్ధాంతం ప్రకారంగా 24 గంటల లోపల దొంగతనం జరిగితే
అది రిపోర్ట్ ఇవ్వాలి. అవును. మనకి 4 రోజులు గడిచిపోయింది, మనం వచ్చి మళ్ళీ మళ్ళీ పోయి అంత 4 రోజులు గడిచిపోయింది. అప్పుడు ఇక నా పని అవ్వదు. అయినా సరే మనకి అక్కడ విజయవాడలో మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను నీకు సపోర్ట్ పంపిస్తాను, వాళ్ళ ద్వారా ఏదన్నా అవుద్దని చూడు, విషయం క్లియర్గా ఉంది కాబట్టి రిక్వెస్ట్కి చెప్పి చూద్దామని చెప్పని అటుంచి మనిషిని, ఆయన పేరు భిక్షవతి ఏదో ఉంది, ఆయన్ని ఇక్కడ ఒక వెహికల్ మాట్లాడి కారులో స్పీడ్గా వెళ్ళిపోయాం. అంటే ఈరోజు అంటే ఇప్పటికి ఇంకా లేట్ అయిపోయింది, ఇంకా లేట్ అవ్వకూడదని. పోతే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు బాగానే ఆదరించారు, కాకపోతే ఏంటంటే ఎఫ్ఐఆర్ మాత్రం బుక్ చేయను అయినా అన్నారు. నువ్వు రిపోర్ట్ ఇవ్వు, దాన్ని తీసుకొని నేను ఉంచుతాం, నీ నగ దొరికితే ఇచ్చేస్తాం అని చెప్పి అన్నారు. అన్నప్పుడు అసలు జరిగింది ఏందో చూద్దామని సీసీ కెమెరాలు చూసాం. చూస్తే ఏమైందంటే మేము వస్తుంది ఎన్ని కనపడుతుంది అక్కడ కెమెరా కాడ, కానీ భోగి కాడ కెమెరా లేదు. అందులో దొంగతనం జరిగింది ఎట్ట దాంట్లో రికార్డ్ అవ్వద్ది. ఈ చూశారు, మేము ఆ టైంలో వస్తుంది అని చూశారు, ఆ రుజువులు వాళ్ళకు ఉన్నాయి అంతవరకే. ఆ తర్వాత రిపోర్ట్ రాసి ఇచ్చాను, వచ్చేసా. వచ్చిన తర్వాత మరి ఎఫ్ఐఆర్ కావాలిగా అన్నారు. అంటే నేను వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ అబ్బాయి వచ్చాడు, ఇన్సూరెన్స్కి మా అబ్బాయి క్లెయిమ్ చేశాడు, అంటే ఇట్లా జరిగింది నగపోయిందని రిపోర్ట్ చేశాడు. చేసినప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు, ఇది మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేయడం కోసం. వచ్చేటప్పటికి సరే ఆయనకి అర్థమైపోయింది. ఆ తర్వాత కూడా నేను చెప్పాను, ఎఫ్ఐఆర్ విషయం ఇట్లా జరిగింది, మా పక్కన మిత్రుడు ఉన్నతాధికారి దగ్గర పిఏగా ఉన్నటువంటి అతను ఇట్లా చేస్తామన్నాడు, నేను ఇది చూపించాను, నా వల్ల కాలేదు, నా జీవితం ఇది, దీనికోసం అసత్యానికి నేను పోయే అవకాశం నాకు లేదు, ఒకవేళ పోయినా నా మనసు దాంట్లో ఇరుక్కుపోయి కొంతకాలం నేను బాధపడాల్సి వస్తుంది, నాకొద్దు అని చెప్పినని అన్నను. ఆయన మొత్తం ఎంక్వైరీ చేసుకుని పోయాడు, అతను కూడా కుర్రాడే. ఆ తర్వాత ఒక పర్యాయం మళ్ళీ పోతే దొరకలేదు నీ నాగా అన్నాడు ఆయన. ఏది పోలీస్ అక్కడ ఎస్ఐ, రైల్వే డిపార్ట్మెంట్ ఎస్ఐ, అది 6 నెంబర్లో ఉంటుంది విజయవాడ రైల్వే స్టేషన్లో. 6 నెంబర్లో ఆర్పిఎఫ్ అనేది ఉంటుంది ఆ పోలీస్ స్టేషన్. ఆ తర్వాత కొంతకాలం అట్లా ఆగిపోయింది. అది దొరికితే కదా మనకి ఎఫ్ఐఆర్ బుక్ అయితే కదా మనం క్లెయిమ్ చేసుకోవడానికని. ఈ మధ్యలో ఇన్సూరెన్స్ వాళ్ళు ఒత్తిడి చేశారు, మరి ఏంది బుక్ చేస్తారా వదిలేసుకుంటారా అన్నారు. అని అంటే అప్పుడు ఇక నాకు లాభం లేదని చెప్పినని నేను అప్పుడు రాజమండ్రిలో ఉన్నాను. నేరుగా రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట మధ్యలో విజయవాడ ఉంటుంది. ఇక అక్కడ స్టే చేసేసి ఎంత టైం అయినా సరే దాన్ని తేల్చుకోవాల్సింది. ఈరోజు అవద్దో కాదు, వాళ్ళు అక్కడ డెడ్ లైన్ ఇచ్చారు. ఆయనని ఆ అరుగు మీద కూర్చున్నా, ఇంతలో సిఏ వస్తున్నాడు. సిఏ ఇంతకుముందు చూశారు కానీ మాట్లాడాల, ఎస్ఐ వరకు ఆగింది. సిఏ వస్తున్నాడు, ఓహో సరే నమస్తే సార్ అన్న. ఏంటయ్యా అన్నాడు, ఇట్లా జరిగిందండి, జరిగితే సీసీ కెమెరాల వరకు మనకు కనపడుతున్నాం మేము వచ్చినట్టుగా. ఆ టయానికి భోగి ఇక్కడ మాత్రం సీసీ కెమెరా లేపడం మాకు దొంగతనం జరిగింది కనపడలేదు, మాకు ఇట్లాంటి అవకాశం అక్కడ సూర్యాపేటలో లభించింది కానీ నేను స్వీకరించలేదు, విషయం కరెక్ట్గానే జరగాలనే ఉద్దేశంతో నేను దాన్ని కాదన్నాను, ఇలాంటి ఎఫ్ఐఆర్ మాకు వచ్చేది కానీ నేను సత్యం చెప్తున్నానండి అని అన్నా. ఆయన ఎగదెగ చూశాడు, సరే లోపల రా అన్నాడు.